దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై ఎప్పటి నుంచో మంచి బజ్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నాని రెండు జడలతో కనిపించిన లుక్ బయటకు రాగానే కథా పాత్రలపై అందరిలోనూ ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరో కాదు, ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా ట్రెండ్ అవుతున్న మన కాయా దులోహర్ అని తాజా సమాచారం. ఆమె గతంలో డ్రాగన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ది ప్యారడైజ్ లో నానికి జోడీగా నటించబోతోంది. ఈ సినిమాలో ఆమె ఓ సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించబోతుందట. ఈ పాత్ర చాలా డెప్త్ గా అలాగే బోల్డ్ గా ఉంటుందని, కథ నడిచే విధానంలో స్కిన్ షో అన్అవాయిడబుల్ అవుతుందని వినికిడి. అందుకే చాలా మంది హీరోయిన్స్ ఈ పాత్ర చేయడంలో వెనుకంజ వేశారట. అయితే కథ నచ్చి ఆ పాత్రలో డీప్ ఎమోషన్ ఉందని నమ్మిన కాయా దులోహర్ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చిందట. ఆమె షూటింగ్ మొదలు పెట్టిందని సమాచారం. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తే తప్పకుండా సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫిల్మ్ వర్గాల అభిప్రాయం కూడా. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో నానికి తల్లిగా ఓ మరాఠీ నటీమణి నటిస్తుందట. అలాగే రాఘవ జుయల్, అలాగే మోహన్ బాబు, బాబు మోహన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సుధాకర్ చెరుకోరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లో ఫ్యాన్స్ కి మరో బంపర్ గిఫ్ట్ సంగీతాన్ని అనిరుద్ రవిచంద్ర అందిస్తున్నారు. కెమెరామాన్ గా అమరన్ ఫేమ్ సాయి పనిచేస్తున్నారు. మొత్తానికి ది ప్యారడైజ్ ఇప్పటికే విభిన్నమైన కథ, నటీనటులతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాని కాయాదు కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో, మరోసారి శ్రీకాంత్ ఓదెల మ్యాజిక్ చూపిస్తాడా అనేది చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.